సత్య ప్రమాణాలకు నిలవుగా అసత్యాలు చెప్పేవారికి సింహ స్వప్నంగా చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకుని ఆలయం బాసిల్లుతోంది. ఈ ఆలయం కాణిపాకం వద్ద బాహుదా నది తీరాన ఉంది. సర్వమత ఆరాధ్యుడిగా కాణిపాకం వరసిద్ధి వినాయకుడు పూజలందుకుంటున్నాడు. చిత్తూరు జిల్లా కాణిపాకం వినాయకుడిని సర్వమతాల వారు ఆరాధిస్తున్నారు. స్వామివారికి హిందువులే కాదు ఇతర మతస్థులు కూడా మొక్కులు చెల్లిస్తున్నారు. ముఖ్యంగా స్వామివారి దర్శనార్థం నిత్యం వందల సంఖ్యలో ముస్లింలు రావడం విశేషం. దేవుడు ఒక్కడే అన్న నిదర్శనం ఇక్కడ కనిపిస్తుంది. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో సైతం ఇతర మతస్థులు పాల్గొంటారు. ఆలయ స్థల పురాణంలోకి వెళ్తే సుమారు 1000 ఏళ్ల క్రితం ఈ ఆలయ నిర్మాణం జరిగినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. పూర్వం విహారపురి అనే గ్రామంలో ధర్మచరణ పరాయణులైన ముగ్గురు గుడ్డి, మూగ, చెవిటివాళ్లుగా జన్మించారు. కర్మఫలాన్ని అనుభవిస్తూ ఉన్న పొలాన్ని సాగు చేసుకుంటూ జీవించేవారు. ఒక దశలో ఆ గ్రామం కరువు కాటకాలతో అల్లాడింది. గ్రామస్తులకు కనీసం తాగేందుకు గుక్కెడు నీళ్లు కూడా దొరకని దుస్థితి నెలకొంది. కరువును జయించాలని సంకల్పించిన ముగ్గురు సోదరులు తమ పొలంలో ఉన్న ఏతం బావిని మరింత లోతు చేయాలనుకున్నారు. ఆ మేరకు బావిలో తవ్వుతుండగా ఓ పెద్ద బండరాయి అడ్డుపడింది. దాన్ని తొలగించే యత్నంలో పార రాయికి తగిలి రాయి నుంచి రక్తం చిమ్మింది. రక్తం అంగవైకల్య సోదరులను తాకగానే వాళ్ళ వైకల్యం తొలగింది. జరిగిన ఈ విచిత్రాన్ని తెలుసుకున్న గ్రామస్తులు ఆ స్థలానికి వచ్చి బావిని పూర్తిగా తవ్వి పరిశీలించారు. బావిలో గణనాథుని రూపం కనిపించింది. గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో దాన్ని పూజించి స్వామివారికి కొబ్బరికాయలు సమర్పించారు. స్వామికి గ్రామస్తులు సమర్పించిన కొబ్బరికాయల నీరు కాని వరకు పారింది. కాని అంటే ఎకరం పొలమని అర్థం. అప్పట్నుంచి విహారపురి గ్రామానికి కాణిపారకం అన్న పేరు వచ్చింది. కాలక్రమంలో అదే కాణిపాకంగా మారిందని ప్రశస్తి. ఈ బొజ్జ గణపయ్య ప్రమాణాల దేవుడయ్యగా ప్రసిద్ధి. కాణిపాకం వరసిద్ధి వినాయకుడు సత్య ప్రమాణాల దేవుడుగాను ప్రసిద్ధికెక్కారు. స్వామివారి ఎదుట ఎవరైనా తప్పుడు ప్రమాణం చేస్తే వారిని స్వామియే శిక్షిస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. వ్యసనాలకు బానిసలైన వారు స్వామివారి ఎదుట ప్రమాణం చేస్తే వాటికి దూరమవుతారని భక్తుల నమ్మకం. అసెంబ్లీలో సైతం రాజకీయ నేతలు కాణిపాకంలో ప్రమాణం చేద్దామా అని సవాల్ విసురుకోవడం స్వామి మహిమను చెప్పకనే చెబుతోంది. ఈ వరసిద్ధి వినాయకుడు నిత్యం పెరుగుతున్నాడు. దీనికి ప్రత్యక్ష నిదర్శనం ఉంది. 50 ఏళ్ల నాటి వెండి కవచం ప్రస్తుతం స్వామివారికి సరిపోవడం లేదు. 2002 సంవత్సరంలో భక్తులు స్వామివారికి విరాళంగా సమర్పించిన వెండి కవచం సైతం ప్రస్తుతం స్వామివారికి ధరింపజేయడం సాధ్యం కావడం లేదు. కాణిపాకం శివవైష్ణవ క్షేత్రంగా బాసిల్లుతోంది. ప్రధాన గణనాథుని ఆలయం దగ్గర నుంచి అనుబంధ ఆలయ నిర్మాణాలకు సంబంధించిన విశిష్ట పురాణ ప్రాధాన్యం ఉంది. ఒకే చోట వరసిద్ధి వినాయక స్వామి ఆలయం, మణికంఠేశ్వర వరదరాజులు, వీరాంజనేయ స్వామి వారి ఆలయాలున్నాయి. స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి గుడికి వాయువ్య దిశగా ఉన్న మణికంఠేశ్వర స్వామి ఆలయం ప్రధాన ఆలయానికి అనుబంధ నిలయం. దీన్ని 11వ శతాబ్దంలో చోళరాజు కులత్తుంగ మహారాజు నిర్మించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. బ్రహ్మహత్య పాతక నివృత్తి కోసం శివుడి ఆజ్ఞ మేరకు ఈ ఆలయం నిర్మించారట. అద్భుత శిల్పకళ ఈ ఆలయం సొంతం. ఇక్కడ మహాగణపతి, దక్షిణామూర్తి, సూర్యుడు, షణ్ముఖుడు, దుర్గాదేవి విగ్రహాలు ప్రతిష్ఠించారు. ఆలయ గాలిగోపురం, ప్రాకార మండపాల్లో శిల్పకళ ఉట్టిపడే దేవతామూర్తుల ప్రతిమలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. లోపల మరగదాంబిక అమ్మవారి గుడి ఉంది. ఇక్కడ సర్పదోష నివారణ పూజలు చేస్తారు. ఏటా అమ్మవారి ఆలయంలో విజయదశమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. మణికంఠేశ్వర స్వామి ఆలయంలో ప్రతి గురువారం దక్షిణామూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రత్యేక అభిషేకం, అర్చనలు చేస్తారు. స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి వరదరాజస్వామి ఆలయ నిర్మాణం జరిగింది. గణనాథుని ఆలయానికి ఎదురుగా ఉన్న ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించి పురాణాల్లో ఓ కథ ప్రచారంలో ఉంది. జయమే జయ మహారాజు చేపట్టిన సర్పయాగ దోష పరిహారానికి గాను శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ మేరకు ఇక్కడ వరదరాజస్వామి ఆలయం నిర్మితమైనట్లు చెబుతారు.
ఆలయంలోని మూల విరాట్ ఆకారంలో సుందర శిల్ప కౌశల్యం ఉట్టిపడుతోంది. ఆలయంలో నిత్యం సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహిస్తుంటారు. స్వామివారి పంచామృతాభిషేకం టికెట్ ధర 550 రూపాయలుగా ఉంటుంది. స్వామివారిని పంచామృతాలతో అభిషేకం చేయడం పుణ్యఫలంగా భావిస్తారు భక్తులు. ఈ సేవల్లో పాల్గొనడం వలన అన్ని కష్టాలు తొలగుతాయని భక్తుల నమ్మకం. కలౌ చండీ వినాయక అంటే ఈ కలియుగమున పిలువగానే పలికే దేవతలు చండీ, గణపతి. మన దైనందిన జీవితంలో ఎన్నో విఘ్నాలు, ప్రతి పనికి పోటీ, ఏదో ఒక ఆటంకం జరగవచ్చు. అన్ని విఘ్నాలను అధిగమించాలి అంటే గణపతిని అగ్నియుక్తంగా పూజించాలి. స్వామివారి సన్నిధిలో గణపతి హోమం చేసుకోవడం వల్ల విఘ్నాలు తొలగిపోతాయి, సకల శుభాలు కలుగుతాయి. గణపతి పురాణంలో సహస్రనామాల్లో మోదక ప్రియాయ నమః అని ఉంది. మోదక అంటే కుడుములు అని అర్థం. హిందువులు ఏ శుభకార్యం చేయాలన్నా ముందుగా వినాయకుడికి కుడుములు నైవేద్యంగా సమర్పిస్తారు. ఆలయంలో గణపతి మోదక పూజ చేయడం వల్ల స్వామివారి అనుగ్రహం పొందుతారు. కలౌ గణేశ స్మరణాన్మున్ముక్తి అన్న నానుడిని అనుసరించి స్వామివారికి 1008 నామాలు అర్పించడం వల్ల విశేష ఫలం కలుగుతుంది. వినాయకుని గణాధిపతిగా నియమించిన తరువాత అక్కడ విష్ణుమూర్తి దర్శనమిచ్చారు. వినాయకుడు విష్ణువు చేతిలోని సుదర్శన చక్రాన్ని తీసుకున్నాడు. విష్ణువు అడిగినా తిరిగి ఇవ్వలేదు. దీనికి బదులుగా ఏదైనా వరం కోరుకోమని విష్ణుమూర్తి అంటే త్రినేత్రములు గల శిరస్సు కావాలని గణపతి కోరుతాడు. అప్పుడు విష్ణుమూర్తి బ్రహ్మదేవుని సహాయంతో నారీకేలాన్ని సృష్టించి ఇచ్చాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే గణపతిని ఆవాహనం చేసి నారీకేలంతో పూజిస్తే మహాగణపతి సంతుష్టి చెందుతారు. సకల విఘ్నాలు తొలగి సుఖశాంతులు కలుగుతాయి. సంకటహర గణపతి వ్రతానికి గణేశ పురాణంలో ఈ వ్రతానికి విశిష్ట స్థానం కల్పించారు. దీన్ని శ్రీకృష్ణుడు, బ్రహ్మదేవుడు తదితరులు ఆచరించారు. సంతానం, వ్యాపార అభివృద్ధి, సకల విఘ్నాలు తొలగడం, ముఖ్యంగా కోర్టు వ్యవహారాల్లో జయం కలగడానికి దీన్ని ఆచరిస్తారు. పూలంగి సేవకు వివిధ రకాలైన పుష్పాలను గర్భాలయం, అంతరాలయం, అర్ధ మండపం, స్వామివారికి విశేష పుష్పాలంకరణను చేస్తారు. రంగుల పుష్పాలతో స్వామివారిని పూజించడం వల్ల లక్ష్మీ అనుగ్రహం, సౌభాగ్యం కలుగుతాయి. చదువుల తండ్రి వినాయకుడు. అలాంటి వినాయకుడి ఆలయం వద్ద అక్షరాభ్యాసం చేసుకుంటే పిల్లల చదువులు వృద్ధి చెందుతాయని భక్తుల నమ్మకం. ఆలయంలో నిత్యం అక్షరాభ్యాసం జరుగుతుంటుంది. పిల్లలకు అన్నప్రాసనం విశిష్ట రోజున చేస్తారు. విఘ్నాలను తొలగించే వినాయకుడిని ఆలయంలో అన్నప్రాసన చేయడం శుభం. ఇక్కడ అన్నప్రాసన చేయడం వల్ల పిల్లలకు జీవితంలో మంచి జరుగుతుంది. మొదటి పూజలు అందుకునే వినాయకుడి ఆలయంలో అన్నప్రాసన చేస్తే మంచిదని పురాణాలు చెబుతున్నాయి. వివాహం చేసుకునే నూతన జంటలకు సంసార జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు జరగకుండా ఉండాలని వినాయకుని చెంత పూజలు చేస్తారు. మొదటి వివాహ పత్రికను స్వామివారి చెంత ఉంచి పూజలు చేస్తే విఘ్నాలు తొలగుతాయని నమ్ముతారు భక్తులు. కాణిపాకం గ్రామం చిత్తూరు నుంచి 12 కిలోమీటర్లు, తిరుపతి నుంచి 75 కిలోమీటర్ల దూరం ఉంది. అత్యధికులు కాణిపాకం దర్శనం అనంతరం కాకుండా అటు తిరుమల, శ్రీకాళహస్తిల సందర్శనకు వెళ్తుంటారు. కనుక కాణిపాకంలో బస చేసే భక్తులు తక్కువే. ఒకవేళ ఎవరైనా ఇక్కడ బస చేయాలనుకుంటే కాణిపాకం వరసిద్ధి వినాయక దేవాలయం గదులతో పాటు టీటీడీ ఆధ్వర్యంలోని గదులు అందుబాటులో ఉన్నాయి. ఇటు జిల్లా కేంద్రం చిత్తూరుతో పాటు అటు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుపతిలోనూ వసతి గృహాలు అందుబాటులో ఉన్నాయి. తిరుపతి నుంచి, చిత్తూరు నుంచి ఆర్టీసీ బస్సు సర్వీసులతో పాటు ప్రైవేటు వాహనాలు విస్తృతంగా లభిస్తాయి. దగ్గరలోని రైలు, విమాన మార్గం సదుపాయం అంటే తిరుపతినే ప్రధాన కేంద్రంగా చెప్పుకోవాలి.